ఆ సమయంలో నేను ప్రాణభీతితో ఉండి ఆయన వంక చూడకుండా ఎక్కడైతే పట్టుకోవాలో వేర్లు పట్టుకోవటం, ఎక్కడైతే కాళ్ళు పెట్టాలో అక్కడ కాళ్ళు పెట్టడం, స్వామి అయ్యప్ప అంటూ బాధపడుతూ ఇంత దూరం వచ్చాము. అది ఆ బురద మొత్తమే బురదే. జారితే మాత్రం 200 అడుగులు కింద పడిపోవటం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరో కానీ కాళ్ళకి చేతులకు టార్చ్ లైట్లు వేస్తూ నా ఇరుముడిని కూడా గట్టిగా పట్టుకొని, మా అబ్బాయి ఇరుముడి మొక్కుబడి ఉంటే అది పట్టుకొని, ఈ భుజం పట్టుకొని మెల్లగా దించుతూ వచ్చాడు. కొండ దిగేసాం, ఇంకా భయం లేదు, ప్రాణభీతి లేదు అనుకున్న సమయంలో, అయ్యా నువ్వు ఇంత దూరం నడిపించావు, 2 గంటల సేపు నన్ను దింపావు, థ్యాంక్స్ అని చెప్పి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. ఆ అయ్యప్పే దింపాడని అప్పుడు అర్థమైంది. ఓం స్వామి శరణమయ్యప్ప. ఒకానొక కాలంలో సుమారు 40 ఏళ్ల క్రితం అయ్యప్ప కొండకెళ్ళటము, జ్యోతి దర్శనం చేసుకుని రావటం అనేది చాలా గొప్ప విషయంగా ఉండేది. ఆ రోజుల్లో ప్రయాణ వసతులు సరిగా ఉండేవి కాదు. కీకారణ్యంలో వెళ్ళాలి, ఏనుగులు తిరుగుతుంటాయి, పులులు తిరుగుతుంటాయి. అందుకని కత్తులు కటార్లు పట్టుకొని, ఇరుముడి పెట్టుకొని, తలపై పెట్టుకొని ఆ కఠినమైన కరిమలై అనే కొండలు నెక్కి, ఆ పంబా నదిలో స్నానం చేసి, ఆ శబరిమలై నెక్కి 18 మెట్లు ఎక్కి ఆ స్వామిని దర్శించుకొని ఆనంద బాష్పాలతో వచ్చేవాడు. అటువంటి రోజుల్లో ఈ మకర జ్యోతి దర్శనము అపూర్వంగా ఉండేది. అనేక రకాల అపోహలు ఉండేవి. అది సహజంగా ఆకాశంలో జ్యోతి కనిపిస్తుందని, కొండపైన ఎక్కడో జ్యోతి వెలిగిస్తే కనిపిస్తుందని, ఇలా రకరకాలు ఉన్నా కూడా మనం కార్తీక జ్యోతిని ఎలా వెలిగించుకుంటామో అటువంటి జ్యోతి మనం దర్శించుకున్నా తప్పులేదు. అదేవిధంగా ఆ రోజు ఏర్పడే నక్షత్ర జ్యోతి కూడా మినుకు మినుకుమంటూ ఆ తార రావటము, దర్శనం చేసుకోవటము, అదే సమయాన ఎదురుగా ఉన్న కొండల్లో ఆ మకర జ్యోతి కనిపించటం. జ్యోతి అంటేనే అగ్ని, ఆ అగ్నితత్వాన్ని, ఆ అగ్నిలో ఉన్న శక్తిని మనం ఆరాధించుకోవాలి. అంతేకాని అక్కడ విమర్శలకు తావులేదు. అటువంటి జ్యోతి దర్శనం అనేక సార్లు వెళ్ళి దర్శించుకోవటము, అనేక రకాలుగా ఆయన స్పర్శతో, ఆ అనుభవాలతో రావటం కూడా జరిగింది. ఒక్కొక్కసారి ఆయన స్వయంగా దింపటం కూడా జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారి నేను వెళ్ళినప్పుడు కన్యస్వామి అని పిలిచేవారు. మా గురుస్వామి 90 ఏళ్ల గురుస్వామి అయినా యువకుడిలా పరుగులు తీసేవాడు ఆ రోజుల్లో. అదేవిధంగా ఆయనతో పాటు మేము పరుగులు తీయలేకపోయేవాళ్ళం. అటువంటి స్వామి ఒకసారి ఆ మాల వేసిన కొత్తలో హెచ్చరించాడు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ధ్యానంలో పడిపోయి మునిగిపోతున్నావు, కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏనుగులు వస్తుంటాయి, కీకారణ్యంలో చిక్కుకున్నావు అంటే చీకటి పడిపోతే అక్కడ వీధి దీపాలు ఉండవు, ఏమి ఉండవు, విరి అని ఒక గుడిసె లాంటివి ఉంటాయి, అక్కడ పడుకోవటము, వెంటనే 5 నిమిషాలకి లేచి కూర్చొని వెంటనే పరుగులు తీయాలి, గుంపుతో పాటే రావాలి, ఎక్కడ తప్పుకోకూడదని ఇన్ని వార్నింగ్లు ఇచ్చినా నేను కరిమలైలో ఒక చోట విరి అనే ప్రాంతంలో ఇరుక్కుపోయి మా వారి నన్ను వదిలేసి వెళ్ళిపోవటం జరిగిపోయింది. ఇంకా ఆయన చెప్పింది గుర్తుంది, ఆ అయ్యప్పే నీకు తోడుంటాడు, ఒకవేళ దారి తప్పినా తీసుకొస్తాడులే స్వామి అని అన్నాడు. అదేవిధంగా అనుకోకుండా వర్షం ప్రారంభమయ్యి ఈ చీకటి సమయంలో సుమారు 7 గంటల ప్రాంతంలో ఇరుక్కుపోయి నేను ఒంటరిగా అడవుల్లో మిగిలిపోయాను. ఎక్కడో ఏనుగులు గేంకారం చేస్తున్నాయి, చిన్న చిన్న ఆకుల చప్పుళ్ళు విన్నా కూడా భయపడిపోతూ ముందుకు శరణం పలుకుతూ పరుగులు తీస్తూనే ఉన్నాను. అలవాటు లేని ఆ కొండ ప్రాంతాల్లో కిందకు పడబోయి ఇరుముడిని గట్టిగా పట్టుకొని స్వామి శరణమయ్యప్ప, ఇరుముడి జారి పడకూడదు అనుకుంటూ ఇలా రకరకాలుగా వేడుకుంటూ వెళ్ళి ఇక నా కాళ్ళు తడబడటం మొదలుపెట్టింది. 40 కిలోమీటర్లు నడిచిన పాదాలు కాస్త మొండికేసి వణుకుతున్నాయి. 90 ఏళ్ల వయసు వచ్చినంత అనుభవం ఎదురైంది. స్వామి అయ్యప్ప, స్వామి నన్ను కాపాడయ్యా అంటున్నాను. ఇలాగ అనుకుంటూ మెల్లగా ఇంకా నడక తగ్గిపోయి, వేగం తగ్గిపోయి, శక్తిని కోల్పోయిన సమయంలో ఎవరో ఒక స్వామి వచ్చి భుజం పైన ఇలా కొట్టి, శరణం బలంగా చెప్పు స్వామి, స్వామియే శరణమయ్యప్ప, ఏట్లు విడయ్యా, తుక్కి విడయ్యా, పాత బలంతా దేహ బలంతా అన్న వెంటనే ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. ఆయన నా చేతికి ఒక కర్ర అందించాడు. ఆ కర్రను పట్టుకొని మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు నడిచేసరికి పిరియాన వట్టం అనేది వచ్చింది. ఇలా నిట్ట నిలువుగా దిగాలి, కానీ విపరీతమైన బురద, జారి పడితే లోయలో 200 అడుగుల లోయలో పడిపోవాల్సి వచ్చేది. ఇక నా పని అయిపోయింది ఇక్కడతో అనుకున్నాను. ఎందుకంటే కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, ఉన్న
టార్చ్ లైట్లు 2 బ్యాటరీలు పోయి పాడైనాయి, ఇక నా పని ఇంతే, ఇక్కడే శరణం అని నిర్ణయం చేసుకుని అయ్యప్ప స్వామియే అయ్యప్ప అంటూ అలాగే ఒక్కొక్క ఊడను పట్టుకుని వేలాడుతూ కూర్చొని 10 నిమిషాలకు ఒక్కొక్క అడుగు కదులుతూ ఉన్నప్పుడు ఎవరో నా పాదాల వైపు టార్చ్ వేసి, స్వామి ఆ కాలు తీసి ఆ ఊడ పైన పెట్టు, ఈ ఇంకొక చేతి వైపు టార్చ్ వేసి ఆ ఊడను పట్టుకో, ఇక్కడ దిగు అక్కడ దిగు అంటూ చెప్తూ నాకు దిశ నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించాడు. ఆ సమయంలో నేను ప్రాణభీతితో ఉండి ఆయన వంక చూడకుండా ఎక్కడైతే పట్టుకోవాలో వేర్లు పట్టుకోవటం, ఎక్కడైతే కాళ్ళు పెట్టాలో అక్కడ కాళ్ళు పెట్టడం, స్వామియే అయ్యప్ప అంటూ బాధపడుతూ ఇంత దూరం వచ్చాము, ఏమవుతామో ఏమో, కుటుంబానికి దూరం అయిపోతాము అనుకుంటూ బాధపడుతూ ఇప్పటికీ అనుకున్నా కూడా అదొక విచిత్రమైన దృశ్యం. అది ఆ బురద మొత్తమే బురదే, జారితే మాత్రం 200 అడుగులు కింద పడిపోవటం ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి టైంలో ఆయన ఎవరో కానీ కాళ్ళకి చేతులకు టార్చ్ లైట్లు వేస్తూ నా ఇరుముడిని కూడా గట్టిగా పట్టుకొని, మా అబ్బాయి ఇరుముడి మొక్కుబడి ఉంటే అది పట్టుకొని, ఈ భుజం పట్టుకొని మెల్లగా దించుతూ వచ్చాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన ఎలా దిగుతున్నాడు అనే ఆలోచన నాకు రాకపోవటమే అతి విచిత్రమైన దారుణమైన విషయం. ఆయన పాదాలకు టార్చ్ లైట్ లేకుండా ఎలా దిగుతున్నాడు అనే విషయాన్ని కాస్త కూడా ఆలోచించలేకపోయాను అని ఆ సమయంలో అనిపించింది. కిందికి దిగి పంబా నది తీరానికి వచ్చేసరికి నేలపైకి వచ్చి దిగేశాం, కొండ దిగేశాం, ఇంకా భయం లేదు, ప్రాణభీతి లేదు అనుకున్న సమయంలో, అయ్యా నువ్వు ఇంత దూరం నడిపించావు, 2 గంటల సేపు నన్ను దింపావు, థ్యాంక్స్ అని చెప్పి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. ఇంకా ఒక్కసారిగా నాకు ఏడుపు ఆగలేదు. ఆ అయ్యప్పే దింపాడని అప్పుడు అర్థమైంది ఈ మట్టి బుర్రకి. స్వామి శరణమయ్యప్ప ఎక్కడున్నావు, ఇందాక నన్ను దింపావు. కనీసం అతను నేను తెలుగని ఆ స్వామికి ఎలా తెలుసు, ఏ విధంగా మాట్లాడాడు, ఆయన ఎలా దిగాడు, నా ప్రాణభీతితో ఎందుకు ఆయన చూడలేకపోయాను, ఒక్కసారి తలపైకెత్తి ఆయన ముఖారవిందం చూసుంటే ఈ జన్మ ధన్యమయ్యేది కదా అని బాధపడుతూ ఒక ఉద్వేగానికి లోనై ఇంకా ఏడుస్తూనే గంటల తరబడి 3 గంటల సేపు కూర్చుంటే అప్పుడు గురుస్వామి మిగతా వాళ్ళు ఆ గ్రూపులో వచ్చిన వాళ్ళందరూ వెతుక్కుంటూ వచ్చి, స్వామి దీనికి ఏడుస్తున్నావు, ఏమైంది మేము అందరూ వచ్చాం కదా, నిన్ను కనుక్కున్నావు, ఇక్కడ ఉంటావని అనుకున్నాము, అలసిపోయి ఇక్కడ దిగింటావని అని వాళ్ళు వచ్చారు. లేదు స్వామి నన్ను ఎవరో దింపారు, తెలుగులో మాట్లాడారు, ఆయన పాదాలకు చేతులకు టార్చ్ లైట్ వేయకుండా నాకే వేస్తూ ఎలా దింపాడనేది కూడా ఆలోచించలేకపోయాను, ఆయన్ని చూడలేకపోయానని బాధపడుతున్నాను అని చెప్పేసరికి గురుస్వామి నన్ను ఓదార్చి, నీకు ఆయన చేతుల మీదుగా టార్చ్ లైట్ వేసే భాగ్యం కలిగింది, స్పర్శ కలిగింది, దింపాడు, ఇంతకంటే భాగ్యం కావాలి, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పాడు. ఇంకా ఆ సంతోషంతోనే నెట్టుకుంటూ వచ్చేసా. ఆ సంతోషంతోనే పంబా నదికి వచ్చి స్నానం చేసి అక్కడ శక్తి పూజ కూడా సరిగా చేయకుండా, అయ్యా నిన్ను చూడలేకపోయానే, ఒక్కసారి తలెత్తి నీ ముఖారవిందం చూసుంటే ఈ జన్మ సార్థకమయ్యేది అని కోరుకుంటూ మళ్ళీ ఏదో ఒక విధంగా మొక్కుబడి చెల్లించి వచ్చాను. కానీ ఈనాటికి బాధాకర విషయంగా మిగిలిపోయినది ఆ స్వామిని చూడలేకపోయాను అన్నది ఇప్పటికీ బాధాకరమే. ఒక్కసారి జీవితంలో చూసింటే అంతకంటే ఇంకేం కావాలి, జన్మ సార్థకమయ్యేది. కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే క్షమించాల్సిందిగా. ఓం స్వామియే శరణమయ్యప్ప. அறிந்தும் அறியாமலும் தெரிந்தும் தெரியாமலும் செய்த சகல குற்றங்களையும் பொய்களையும் பொறுத்து காத்தருள வேண்டும். ஓம் சத்தியமான பொண்ணு 18 படிமேல் வாழும் வில்லாளி வீரன் வீரமணிகண்டன் காசி ராமேஸ்வரம் பாண்டி மலையாளம் அடக்கி ஆளும் ஹரிஹர சுதன் ஆனந்த சித்தன் ஐயன் ஐயப்ப சுவாமியே சரணமையப்ப. ஓம் சுவாமியே சரணமையப்ப. ஓம் சுவாமியே சரணமையப்ப.